యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూన్ 28వ తేదీ 2024. ఈ రోజు దేవుని వాక్యము, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. యోబు 5వ అధ్యాయం 19వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుని పట్ల గొప్ప విశ్వాసమును నిరీక్షణ కలిగిన భక్తుడైన యోబును చూచి భక్తుడైన ఎలీఫజు ఇలా పలుకుచున్నాడు. యోబు సమస్తమును కోల్పోయినను దేవుడు యోబును రెండింతలుగా ఆశీర్వదించెను అని వాక్యంలో చూస్తున్నాం. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంత మాత్రమే కాక సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. భక్తుడైన దావీదు ఇలా రాస్తున్నాడు: వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అని. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగిన ప్రతి బాధ నుండి నిన్ను లేవనెత్తుటకు ఆ దేవాది దేవుడు నీ కుడి పక్కన ఉన్నాడు. జీవితంలో సంతోషం లేదని, బ్రతుకులో నెమ్మది లేదని దిగులు పడకు. ఆవేదన పాలు చేసిన సందర్భాలను తలుచుకొని కృంగిపోకు. నీ ఆర్థిక ఇబ్బందులు అన్ని దేవుడు చూస్తున్నాడు. విశ్వాసంతో ప్రార్థించు. ఘనమైన కార్యాలు చేసే దేవుడు నీ జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.